ఓకే. ప్రైజ్ ద లార్డ్. అందరికి ప్రభును రక్షకుడైన యేసయ్య శ్రేష్టమైన గొప్ప నామంలో హృదయపూర్వకంగా అందరూ బాగున్నారా? ప్రతి ఒక్కరు బాగుండాలి. ప్రతిరోజు యేసయ్యను స్తుతించాలి. అది మనకు కావలసినంత శక్తినిస్తుంది. ఇదేను కూడా ప్రభుని స్తుతించడానికి పిల్లారా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాను. కొంచెం లేట్ అయ్యింది. ఈరోజు వర్షం ప్రాముఖ్యంగా పూర్తిగా భయంకరమైనటువంటి వర్షం కురుస్తూ ఉంది. అయినప్పటికీ మీతో మాట్లాడాలని కొంచెం లేట్ అయినా కానీ ఈ సమయంలో కూడా కొంతమంది చక్కగా ప్రశాంతంగా అవి చూసే బదులు దేవుని వాక్యం వింటారనేటువంటి ఒక ఆశతో కోరికతో మీ మధ్యలోనికి రావటం జరిగింది. ఈ రోజు కూడా దేవుని స్తుతించడానికి మనం అప్పగించుకున్న పిల్లరా, అద్భుతమైనటువంటి దినం, గొప్ప దినం, శ్రేష్టమైన దినం. ఈ దినం కొరకు కూడా ప్రార్థన చేసుకుందాం. దేవుని ఘనపరచుదాం. దేవుని వాక్యం కొరకు ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, ఘనమైన తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ దినం కొన్ని స్తుతించే భాగ్యం నాకు మాకు అందరికి ఇచ్చినంత స్తోత్రాలు. ఈ సందులోకి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. వారి కుటుంబాలు, వారి జీవితాలు దీవించండి. వారి భూములు, వారి యొక్క వ్యవసాయాలు, వారి యొక్క వ్యాపారాలు, వారి చేతుల కార్యాలు, ఉద్యోగాలు, చదువులు అన్ని దీవించబడున్నాయి. ఎవ్రీథింగ్ బీ బ్లెస్డ్. అధికమైన కృపతో నింపండి, శక్తితో నింపండి, పరిశుద్ధాత్మతో నింపండి, అగ్నితో అభిషేకముతో నింపబడుదురు. దేవా, బలమైనటువంటి కార్యాన్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. శ్రమలో, బాధలో, నిందల్లో, అవమానాల్లో, అప్పుల బాధల్లో, ఎస్ లార్డ్, అప్పుల బాధలు లేదు, అప్పుల బాధలన్నీ తీర్చండి ప్రభా. అప్పులన్నీ యేసు నామములో కొట్టివేయబడును గాక, తీరిపోవును గాక. అప్పులు తీర్చుకోవటానికి కావలసిన శక్తి, సామర్థ్యత యేసు నామములో అనుగ్రహించబడును గాక. ధనము దీవించబడును గాక, భూములు పండును గాక, ఉద్యోగాల్లో రాబడే వారి ఇన్కమ్ అంతా దీవెనకరంగా మార్చబడును గాక, వ్యాపారంలో అద్భుతమైన దీవులు వచ్చును గాక, నష్టాలన్నీ పూడ్చివేయబడును. దేవా, పరలోకపు దీవులతో నింపండి. ఈ దినం కొన్ని సన్నిధి బహు బలంగా నీ బిడ్డను ఆవరించి నడిపించను గాక. మహిమ, ఘనత, ప్రభావాలు నీకు ఆరోపిస్తే యేసే నామమును స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను. ఆమేన్. ఓకే, ప్రైజ్ ది లార్డ్ పిల్లరా, దేవుని స్తోత్రం. మరోసారి మీ యొక్క మధ్యలోనికి వాక్యం తీసుకుని రావడానికి మన పండగ గురించి మాట్లాడుకుంటా ఉన్నాం. ఓకే, పండగ అంటే అందరికి పండగే. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఒక పండగ జరిగింది. ఏది? మన యొక్క ఏపీలో. ఏపీలో గొప్ప పండగ నిజంగా ఒక రకంగా. ఎస్, ఎవరిని చులకనగా, తక్కువగా, హీనంగా, నీచంగా అంచనా వేయకూడదు. ఎప్పుడు ఎవరిలో ఏ విధంగా కార్యాలు జరుగుతాయి మనకు తెలియదు. తెలుగు రాష్ట్రంలో ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ప్రమాణ స్వీకారం చేశారు. ఇదనే మోదీ గారి దగ్గర నుండి మంత్రులు, ముఖ్యమంత్రులు, సినిమా యాక్టర్లు, వా, పండగే పండగ, అద్భుతమైనటువంటి రీతిలో. అది ఎవరు ఊహించలేదు అని నేను ఒక మాట అంటే దానికి రియాక్షన్ గా సహోదరు చెప్పింది, నువ్వు ఊహించలేదేమో, మేము ముందే ఊహించామని అంది. ఏమో, నా వరకైతే నేను ఊహించలా వస్తారని చెప్పి. కానీ కొన్ని సీట్లు వస్తాయి అనుకున్నాను. మరి పవన్ కళ్యాణ్ గారు అయితే గెలుస్తారు అనేటువంటి కొంచెం ఎక్స్పెక్టేషన్ అనేటువంటిది చాలా హార్డ్గా ఉండే. అయినప్పటికీ ఆయన 21 తెచ్చుకున్నాడు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు. మరి ఎవరైతే హీనంగా, నీచంగా ఒకప్పుడు దూషించబడి, నిందించబడి బాధపడ్డారు వాళ్ళందరూ ఇప్పుడు మంత్రులు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు. అందరికీ శుభాభివందనాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని సమృద్ధి కృపతో దీవించి ఆశీర్వదించును గాక. ఇప్పుడు ఎన్డీఏ ద్వారా, కూటమి ద్వారా వెలుగులోనికి వచ్చి, లేకపోతే పండగ వాతావరణంలోకి తీసుకురాబడి, ఎస్, వాళ్ళే చెప్పుకున్నారు కదా, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఈయన నలిగిపోయాడు, మంచి రోజులు వస్తాయని చెప్పాను, వచ్చినాయి అని అన్నాడు. ఓకే, ఒకప్పుడు చీకటి రోజులుండే, ఒకప్పుడు భయంకరమైన రోజులుండే, వెలుగులోకి వచ్చారు. ఇప్పుడు పండగ వాతావరణంలోకి వచ్చారు. వాళ్ళ అమ్మాయి తంది పవన్ కళ్యాణ్ గారి అమ్మ, మా కొడుకు పండగలకు కూడా రాడు, వాడు వచ్చిన రోజే పండగ రోజు అని అంది. ఓకే, వాళ్ళకి పండగ ఈ దినం. సో అలాగనే బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది. దేవునికి స్తోత్రం. పండగల గురించి దాన్ని మాట్లాడటానికి నేను మీతో చెబుతా ఉన్నాను. అందరూ మరోసారి శుభాకాంక్షలు, కంగ్రాచులేషన్స్. అలాగనే దేవుడు మిమ్మల్ని ఆరోగ్యంతో, దీర్ఘాయుషుతో, పరిపూర్ణ స్వస్థత, శాంతి, సమాధానాలతో దీవించి ఆశీర్వదించును గాక. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారి దగ్గర నుండి
క్యాబినెట్ లో ఉన్నటువంటి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ దీవించబడును గాక. ఎన్డీఏ కూటమి కూడా ప్రజలకు, భారతదేశానికి మంచి మేలుకరమైనటువంటి, దీవెనకరమైనటువంటి రీతిలో పనిచేయను గాక. పనిచేయటానికి వారికి శక్తి, సామర్థ్యత, జ్ఞానము, పరలోకపు సన్నిధి అనుగ్రహించబడును గాక. దేవుడు ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజలను దీవించి ఆశీర్వదించును గాక. వారి భూమిని, ఆంధ్రప్రదేశ్ యొక్క భూమిని, నా భూమి కూడా ఉందనుకోండి కొంచెం అక్కడ, మా తాత నాది కాదనుకోండి, అది మా అమ్మకి ఇచ్చేసాను పండించుకో ఉన్నంతకాలం. దేవునికి స్తోత్రం. సో దీవించబడి ఆశీర్వదించబడును గాక. మన తెలుగు రాష్ట్రాలు దీవించబడును గాక. మన యొక్క భారతదేశం దీవించబడును గాక. ఎన్డీఏ ప్రభుత్వం యొక్క ఆ యొక్క పరిపాలనలో నుండి ఒక అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు, దీవెనలు దేవుడు భారతదేశానికి ఇచ్చును గాక. ఇండియా పరిపాలన నుండి, ఇండియా కూటమి పరిపాలనలో నుండి కూడా, ప్రభుత్వం కాదు, ఇండియా పరిపాలన లేకపోతే కూటమి యొక్క పరిపాలనలో కూడా ఎంతో మంది, దాంట్లో కూడా 200 పైగానే సీట్లు వచ్చినాయి కదా, 230 పైగానే. సో ఆ యొక్క కూటమి కూడా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చబడిన కాక. వారి పరిపాలన కూడా అద్భుతంగా, దివ్యంగా, తేజోకరంగా మన భారతదేశానికి దీవెనకరంగా మార్చబడిన కాక. అధికారులందరూ దీవించబడతారు కాక. ఓకే, ప్రైజ్ లార్డ్. రాహుల్ గాంధీ గారు కావచ్చు, సోనియా గాంధీ గారు కావచ్చు, ఇండియా కూటమిలో ఉన్నటువంటి ప్రతి నాయకుడు దీవించబడును గాక. పండగ వాతావరణం పిల్లారా, లెట్ us సెలబ్రేట్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. చాలా మంది యేసు ప్రభు అంటే నమ్మకపోవచ్చు. చంద్రబాబు గారు కూడా బైబిల్ చదివారని చాలా మంది చెప్పారు. నేను కూడా చూశాను. ఆయన కూడా అటెండ్ అయ్యాడు చర్చిలకి. ఒక్కోసారి నమ్మకపోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న కూడా బైబిల్ గ్రంథం ఒక కొటేషన్ తీసుకుని అమ్మగారి వాక్యం చదివి ప్రార్థన చేసిందని చెప్పాడు. అందరు చెబుతారు, కానీ పూర్తిగా హృదయపూర్వకంగా రక్షణ పొందటానికి ఓకే, ఈ విషయంలోకి వస్తే కొంచెం ఆలోచించాలి. చాలా మంది పాస్టర్లు కూడా రక్షణ లేదు. చెబుతారు, అన్ని చెబుతారు. ఒక అతను మేసంకి తలకి ఎంట్రుకులే నలుపు చేసుకోవటానికి ఏంది, నలుపు ఎందుకు చేసుకోవాలి, కలర్ ఎందుకు వేసుకోవాలి, తెల్లగా ఉండాలని దేవుడు తెలుపు చేస్తే నలుపు చేసుకుంటున్నారా? సో ఓకే, దాని విషయంలో పర్లేదు. కానీ అట్లా అన్నీ చెయ్యండి. మోసం చేయొద్దు, అబద్ధం ఆడొద్దు, తిట్టొద్దు, కొట్టొద్దు, బూతులు మాట్లాడొద్దు, సినిమాలు చూడొద్దు, పాస్టర్లు అన్యాయంగా మోసంగా దోసుకోవద్దు ఎవరిని కూడా. చాలా ఉండి ఇట్లాగా. మరి అవి కూడా చెయ్యండి, అవి కూడా బలంగా ఉండండి. వాటిలో కూడా బలంగా ఉండండి. చాలా మంది పిల్లరా వాళ్ళకి రక్షణ లేదనుకుంటారు. సినిమా యాక్టర్లకి, రాజకీయ నాయకులకి, దేవుని ఎరగని ప్రజలకి, యేసు ప్రభుని ఎరగని ప్రజలకి రక్షణ లేదనుకుంటారు. ఒకసారి మీకు కూడా రక్షణ లేకపోవచ్చు, పాస్టర్కి కూడా రక్షణ లేకపోవచ్చు. వాక్యం ప్రకటించవచ్చు, ప్రార్థన చేస్తూ నేను దీవిస్తూ ఉండొచ్చు, అద్భుతాలు జరగవచ్చు, కానీ రక్షణ ఉండకపోవచ్చు. రక్షణ అనేది అంతరంగానికి సంబంధించింది. వారు కూడా రక్షణ పొందాలని నేను కోరుకుంటా ఉన్నాను. ప్రతి ఒక్కరు రక్షణ పొందాలి. యేసు ప్రభు గురించి మాట్లాడటం వేరు, యేసు ప్రభు వాక్యాలు ఒళ్ళించటం వేరు, యేసు ప్రభు ప్రార్థన చేయటం వేరు, ప్రసంగాలు చేయటం వేరు, యేసు ప్రభు చెప్పి చెవటం వేరు. కానీ ఆత్మలో, అంతరంగంలో రక్షణ కార్యాన్ని కలిగి ఉండటం వేరు పిల్లారా. నూతన కార్యాన్ని కలిగి ఉండటం వేరు, శుద్ధి చేయబడటం వేరు, పవిత్రపరచబడటం వేరు, సపరేట్ చేయబడి ప్రత్యేకించబడటం వేరు. సో ఇది పండగ దినం, ఇది వాతావరణం. ఎందుకు ఈ యొక్క పండగ, పర్ణశాలల పండగ జరిగిందో తెలుసు అసలు మీకు? ఇశ్రాయేల్ ప్రజలు అరణ్యంలో 40 సంవత్సరాలు ఎన్నో బాధలు పడ్డారు. 400 సంవత్సరాలు ఇశ్రాయేల్ దేశంలో బానిసలుగా ఉంటారు. తర్వాత మళ్ళీ 40 సంవత్సరాలు ఇక్కడ ఉండారు. అక్కడ 430 సంవత్సరాలు ఉండారు మొత్తం. సరే, 30 సంవత్సరాలు బాగానే ఉండారు అనుకోండి. ఓ 400 సంవత్సరాలు హీనము, నీచము, నికృష్టము, చాలా ఘోరము, కఠినమైన, క్రూరమైనటువంటి రీతిలో హింసించారు ఇశ్రాయేలు ప్రజలు. హింసించబడ్డారు, వాళ్ళు బాధ పెట్టబడ్డారు, నలగొట్టబడ్డారు. అయితే 40 సంవత్సరాలు కూడా అరణ్య ప్రాంతంలో తిరిగి పిల్లారు వాళ్ళు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అక్కడ గుడిసెలు వేసుకున్నారు, డేరాలు వేసుకున్నారు అని కొన్ని చరిత్రలు బైబిల్ వాక్య ప్రకారంగాను ఇంకా కొన్ని చరిత్రలు చెబుతామండి. కాటేజ్ అని చెప్పాను కదా నిన్న, గుడిసె అని అర్థం. ఇలాగ ట్యాబర్నకల్ వేసారు, టెంట్లు వేసారు, సుక్కోతని మనం చెప్పుకుంటూ పోతే. ఓకే, సో పిల్లారా ఇట్లాగా వాళ్ళు ఆ టైంలో ఎన్నో శ్రమలు పడ్డారు. అయితే ఇశ్రాయేల్ దేవుడు చెప్పింది ఏంటంటే, మీరు దేవుడు మీకు ఇచ్చినటువంటి దేశంలో పంట చక్కగా పండి, అద్భుతంగా పండి, గొప్పగా పంటలు పండినటువంటి ప్రతి దాన్ని దేవుడు సారవంతమైన భూమి ఇచ్చాడు, దేశం ఇచ్చాడు, భూమి ఇచ్చాడు, ఎల్లలు ఇచ్చాడు, హద్దులు ఇచ్చాడు,
12 గోత్రాలకి ఒక్కొక్క గోత్రం ఒక్కొక్క సపరేట్ గా ఇచ్చాడు. ఎవరి గోత్రం వాళ్ళదే పిల్లారా. ఇంకో గోత్రం స్థలంలోకి ఇంకొకటి వెళ్ళకూడదు. ఇదన్నాళ్ళు అట్లా కాదు. ఒకటి పరిచయంలోకి ఇంకొకటి వెళ్తున్నాడు, ఒకటిది ఇంకొకటి అనుభవిస్తా ఉన్నాడు, ఇంకొకరిది ఇంకొకటి దోచుకుంటా ఉన్నారు, ఇంకొక సేవకుని బాధ పెడతా ఉన్నారు, ఇంకో కుటుంబస్తుని బాధ పెడుతున్నారు, ఇంకొక భర్తని, తండ్రిని, ఆ ఇంట్లో ఉన్నటువంటి తల్లిని, ఆ ఇంట్లో ఉన్నటువంటి కోడల్ని బాధ పెడతా ఉన్నారు. ఎందుకంటే దోచుకుంటా ఉన్నారు. మాదే గొప్ప అని చెబుతాడు ఇంకో పాస్టర్ గారు. ఇంకో పాస్టర్ అంటాడు మేమే అసలు పరలోకం తీసుకెళ్తాం, స్వచ్ఛమైంది మాదే, నిజమైంది మాదే, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తాడు. కానీ ఇశ్రాయేలీలు ఆ దినాల్లో భూమి వారికి ఇవ్వబడినప్పుడు పంచుకున్నారు. దేవుడు అట్లా చెప్పాడు. మోషే ద్వారా, యోషువ ద్వారా గొప్ప ఆజ్ఞలు ఇవ్వబడినవి. తర్వాత మోషే ఇశ్రాయేలీల ప్రజల్ని ఆ యొక్క దేశంలోకి తీసుకెళ్ళినప్పుడు, ఇజ్రాయెల్ దేశం, ప్రస్తున్నటువంటి ఇజ్రాయెల్ దేశం, పాలస్తీన్ అంటారు కొంతమంది. పాలస్తీన్లు కూడా కాదు, వాళ్ళు కూడా మొన్న పోరాటం చేశారు, బాంబులు వేసారు, లేకపోతే రాకెట్లు పంపించేశారు, ఇంకా నానా రకాలైనటువంటి ఫైర్, నానా రకాలుగా చేశారు అనుకోండి, ధ్వంసం అనేటువంటిది. అయితే పిల్లలు నేను చెబుతున్నానంటే ప్రతి ప్రతి గోత్రపు వాడు పంచుకున్నాడు. 12 గోత్రాల వాళ్ళు ఎవరు హద్దుల్లో వాళ్ళు ఉండాలి, ఎవరి పరిచయలు వాళ్ళు ఉండాలి. మీటింగ్లు పెట్టుకోండి, పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టుకోండి, గుడారాల మీటింగ్లు పెట్టుకోండి, పర్ణశాల మీటింగ్లు పెట్టుకోండి, ఏవో మీటింగ్లు పెట్టుకోండి, స్వస్థత మీటింగ్లు పెట్టుకోండి, స్త్రీల మీటింగ్లు, ఆ మీటింగ్, ఈ మీటింగ్లు, యవనస్తుల మీటింగ్లు పెట్టుకోండి. కానీ ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉండండి. అందరు బతకాలి, చిన్నోడు బతకాలి, పెద్దోడు బతకాలి, అన్ని కుటుంబాలు బాగుపడాలి. నేను చెప్పాను, ఓ పాస్టర్ కష్టపడి పని చేసుకుంటుంటే ఈ పాస్టర్ని నాదే మంచి సేవ, నాదే మంచి వాక్యము, నాదే మంచి జీవితము, నేనే పరిశుద్ధుడిని, పవిత్రుడిని, ఎన్నుకోబడినోడిని, నేను పెళ్లి లేకుండా సేవ చేస్తున్నా అని చెప్పి అక్కడ ఆ విశ్వాసులతో చెప్పి ఆ విశ్వాసుల్ని తన వైపు మళ్ళించుకుంటాడు. ఆ పాస్టర్ గారు అక్కడ కష్టపడతాడు, రాత్రి పగలు కష్టపడి చేసిన పనిని అంతా దోసేసుకుంటాడు. ఈ పాస్టర్ దొంగతనంగా తెచ్చుకుంటాడు. నేనే చెప్పాను కదా, మా సంఘస్థులు చాలా మంది ఈ సోకాల్డ్ మేము పరిశుద్ధులు, నీతిమంతులు, దేవుడు మాతో మాట్లాడుతున్నటువంటి ఈ యొక్క పాస్టర్లు ఆ విశ్వాసులు ట్రైన్ అప్ చేస్తారనమాట. ఇట్లా మాట్లాడమని మా విశ్వాసులతో మాట్లాడారు, మా విశ్వాస సాక్ష్యం ఇచ్చింది, మమ్మల్ని కూడా బలవంతం చేశారు, మన వాళ్ళు అందరూ బలవంతం చేశారు, అందరూ చాలా మంది వెళ్ళిపోయారు పాస్టర్ గారు. అట్లాగే కొంతమంది ఊర్లు ఇడిచిపెట్టి కూడా వెళ్ళిపోయారు అనుకోండి. మేము మాత్రం చెప్పాము, మా సంఘానికి వెళ్తాం, మా పాస్టర్ గారు మాకు బాప్తిస్మం ఇచ్చారు, ఆయన వాక్యం ద్వారా బలపరిచాడు, ఎన్నోసార్లు మా జీవితాలను కట్టాడు, బలపరిచాడు, ధైర్యపరిచాడు దేవుని వాక్యం ద్వారా. మేము నమ్మకంగా ఉంటాం, యథార్థంగా ఉంటాం, నీతిగా ఉంటాం, నీతి తప్ప మీకులాగా అని చెప్పామని చెప్పాడు దేవుడు. ఇశ్రాయేలీలకి దేవుడు ఇచ్చి ఈ పంట పండించకండి, ఈ భూమి పండించకండి. నేను ఎందుకు చెప్పాను ఇవన్నీ? ఆ దేశం ఇచ్చినప్పుడు భూమిని కూడా వేరు చేసాడు, సపరేట్ చేసాడు, ఎవరితో వాళ్ళు పంచేసేసాడు. ఇప్పుడు అన్నదమ్ములు ఉంటారు అనుకంటే పంచారు. ఇప్పుడు ఆ సంస్థలు కూడా ఏం చేస్తాయి, ఇక్కడ దోసుకొని అక్కడ దోసుకొని, అక్కడ దోసుకొని, అక్కడ దోసుకొని వాళ్ళకి పంచుకుంటున్నారు. ఇశ్రాయేలీలు కూడా అట్లా దోసుకున్నారని చెబుతారు. కాదు కాదు, ఇశ్రాయేలీకి దేవుడు ఇచ్చాడు, ఇశ్రాయేలీలకి ఆ స్థలం దేవుడు ఇచ్చాడు, ఇశ్రాయేలీని ఇక్కడ ఉండమని చెప్పాడు. మీరు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఆ ప్రాంతాల్లో వెళ్ళమని దేవుడు వారు కూడా, లేదా వాళ్ళు అక్కడే ఉంటానంటే అక్కడే ఉండనియండి అని కూడా చెప్పాడు. కాకపోతే కొంతమందిని మాత్రం ఎలగొట్టమన్నాడు, అపవిత్రతతోనూ అక్రమైనటువంటి నీచమైన నికృష్టమైనటువంటి కార్యాలతో ఉండేటువంటి వారిని. వాళ్ళు వెళ్ళిపోయి వేరే స్థలాల్లోకి వెళ్ళి చెదిరిపోయి అక్కడ ఉండొచ్చు అని చెప్పాడు దేవుడు. వాళ్ళు చంపేసేయమన్నా, నాశనం చేయమన్నా, కొట్టేసేయమన్నా, ఇంకా ఏవో చేయమని పిల్లారా. ఈ కొంతమంది అవి సందర్భాలు బట్టి చెప్పినటువంటి వాటిని కూడా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఆ స్థలాల్ని పంచుకొని పంట పండించుకొని తిని, అది పండినప్పుడు, బాగా పండినప్పుడు తీసుకొచ్చి ఆ ధాన్యం అంతా తీసుకొచ్చి ఆ పంటలో సంతోషిస్తూ ప్రతిరోజు ఒక్కొక్క పంటతో ప్రతిరోజు ఒక్కొక్క విధానంలో 7 రోజులు పండగ చేసుకోమన్నాడు. అదే ట్యాబర్నకల్, లేకపోతే బూస్, లేకపోతే సుక్కోత్, ఇలా చెప్పుకుంటూ పోతే, లేకపోతే దాన్ని చర్చి అని కూడా అంటారు, దాన్ని సంఘం అని అంటారు, దాన్ని ట్యాబర్నకల్ అంటారు. దేవుడి స్తోత్ర. విశ్రాంతి దినం అని కూడా దేవుడు ఇచ్చాడు ఇశ్రాయేలీలకి. అంతకుముందు లేదు విశ్రాంతి దినం. ఇశ్రాయేలీలకి దేవుడు ఆ దేశానికి వెళ్ళేటప్పుడు ఆ దేశంలో మీరు ఇట్లా ఉండాలని చెప్పుకొచ్చాడు. దేవునికి స్తోత్ర. ఓకే పిల్లలు, అదే యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనం చెబుతా ఉంది. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనను దప్పికొని ఎళ్ళ నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను. 38వ వచనము, నా యందు విశ్వాసం ఉంచి వాడెవడో లేఖను చెప్పినట్లుగా వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పను. హూ ఎవర్ బిలీవ్స్ ఇన్ మీ, యాజ్ ద స్క్రిప్చర్ హ్యాస్ సెడ్, అవుట్ ఆఫ్ హిస్ హార్ట్ విల్ ఫ్లో రివర్స్ ఆఫ్ లివింగ్ వాటర్. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 7 verse 37.
సో ఇక్కడ చెప్పిన మాట 2వ వచనంలో మనం చదువుకున్నాం కదా, అక్కడ పర్ణశాలల పండుగ మొదటి వచ్చిన దగ్గర నుండి 38, 39, 40 వచ్చిన వరకు కూడా మీరు చదువుకోండి. ఇంకా చాలా విషయాలు అక్కడ తెలియజేయబడతాయి ఆ పండుగను గురించి. సో పిల్లారా, ఒక వాక్యాన్ని మీరు చదివించాలని నేను ఆశపడతా ఉన్నాను. చూడండి, లేవి కాండము 23వ అధ్యాయం 23వ వచనం. లెవిటికస్ చాప్టర్ 23 వర్స్ 23. మరియు యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, ఈ 7వ నెల 15వ దినమును మొదలుకొని 7 దినముల వరకు యెహోవాకు పర్ణశాలల పండుగను జరుపవలెను. స్పీక్ టు ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయేల్ సేయింగ్, ఆన్ ద 15th day of this 7th month and for 7 days is the feast of booths to the Lord. Feast of booths. ఇప్పుడు నిర్గమకాండ 23వ అధ్యాయము 16 వచనంకి వెళ్తాం. ఎక్సోడస్ చాప్టర్ 23 వర్స్ 16. We gone through Leviticus chapter 23:34. Now Exodus chapter 23 verse 16. నిర్గమకాండ 23:16. నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయముల తొలి పంట యొక్క కోత పండుగను పొలములో నుండి నీ వ్యవసాయ ఫలములను నీవు కూర్చుకొనిన తర్వాత, నీ పొలములో నుండి నీ తొలి లేక మొట్టమొదటి పంట యొక్క వ్యవసాయ యొక్క పొలములో నుండి ఫలాలను సమకూర్చుకొనిన తర్వాత సంవత్సరాంతమందు ఫల సంగ్రహపు పండుగను ఆచరింపవలెను. ఫల సంగ్రహపు పండుగ అంటే ఇంగ్లీష్ లో ఏముందంటే యూ షల్ కీప్ ద ఫీస్ట్ ఆఫ్ హార్వెస్ట్ అని ఉంది ఇక్కడ. హార్వెస్ట్, ఫీస్ట్ ఆఫ్ హార్వెస్ట్. నీ పంట యొక్క పండుగ చేసుకోవాలి. హల్లెలూయా. ఆ చివరి దినం నాడు ఈ పర్ణశాలల యొక్క ఇదే పర్ణశాలలు అంటే పర్ణశాలలు కట్టుకోవాలి. మీరు పంట అంతా సమకూర్చుకొని ఆ పంట అంతా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధానంలో మీరు పంచుకుంటా ఉండాలి. లేని వాళ్ళకి ఇవ్వాలి, తక్కువ ఉన్న వాళ్ళకి ఇవ్వాలి, పండగ చేసుకోవాలి, దేవుని స్తుతించాలి. మీరు బూత్స్ చేసుకోవాలి, లేకపోతే చిన్నగా చెట్ల కొమ్మలతో, నరుకొచ్చిన కొమ్మలతో, ఆ కట్టెలతో మీరు పాతుకోవాలి. ఒక బూతుల్లాగా, ఒక పందిరిలాగా వేసుకొని, ఒక ఇల్లులాగా, ఒక హట్ లాగా, ఒక గుడిసెలాగా వేసుకొని దాంట్లో నివాసం ఉండాలి. ఎందుకంటే ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు అలాగ నివసించారు. అది గుర్తు పెట్టుకోవటానికి దేవుడు మీకు ఇచ్చినటువంటి పండుగని సెలబ్రేట్ చేసుకోండి, లేకపోతే పంటను సెలబ్రేట్ చేసుకోండి. అందరు కలిసి సంతోషించాలి పిల్లరా. ఏదో పండుగ రోజు అందరు కలిసి సంతోషిస్తారు. వేరే వేరే సంఘస్థులు అందరి నుండి, అన్ని సంఘాల నుండి వస్తారు. మంచిదే చేయటం, నేను తప్పు అంటున్నా. కానీ వేరే పాస్టర్ని, వేరే సంఘాన్ని దోచుకొని బాధ పెట్టి నువ్వు పండగ చేసుకుంటే పండగ ఎట్లాగవుతుంది? అది వాళ్ళు బాధపడుతుంటే, వాళ్ళు కృంగిపోతే, వాళ్ళు ఆర్థికంగా కృంగిపోతే, ఆధ్యాత్మికంగా కృంగిపోతే దానికి కారణం నువ్వైతే నీకు దీవెన ఎట్లాగొస్తుంది? అది పండుగ ఎట్లాగవుతుంది? అది పండగ కాదు. ప్రతి పాస్టర్కి, ప్రతి విశ్వాసకి, పాస్టర్ అయినా ఎవరైనా కానీ నేను చెబుతుంది, ఇశ్రాయేలీల పాస్టర్లే లేరు అందరూ, లేవీలే లేరు అందరూ, యాజకులే లేరు అందరూ. అందరు సెలబ్రేట్ చేసుకోవాలి. అయితే మందిరంలోనికి తీసుకొని రావాలి పంటను కూడా అని బైబిల్ సెలవు. మందిరంలోనికే కాదు, ఇక్కడ చెప్పేది ఏంటంటే ఈ పండుగ ఏంటంటే అందరు సెలబ్రేట్ చేసుకోవాలి, లేని వాళ్ళకి పంచుకోవాలి, వాళ్ళు సంతోషించాలి ప్రభువునందు. సో హ్యాపీగా ఉండాలి, అది పండుగ. లేని వాళ్ళకి ఇవ్వండి, లేని వాడి దగ్గర నుండి కూడా దోచుకోవటం కాదు, నువ్వే ఎంజాయ్ చేయటం కాదు, నీ వాళ్ళకే పంచుకోవటం కాదు. ఆ దినాలు ఇశ్రాయేలీలు అట్లా చేశారు కదా. ఎట్లా చేశారు? దేవుని ప్రజల దగ్గర దోచుకున్నారా? వాళ్ళ బంధువుల దగ్గర దోచుకున్నారా? వాళ్ళ రక్త సంబంధుల దగ్గర దోచుకున్నారా? వాళ్ళ అయినోళ్ళ దగ్గర దోచుకున్నారా? అసలు ఈ భూమి ఎక్కడిది? విభాగించబడింది. దేవుని వాగ్దాన భూమి, అబ్రహాంతో చేసినటువంటి వాగ్దాన భూమి. ఇశ్రాయేలీలందరికీ, ఇశ్రాయేలు అంటే అబ్రహాం సంతానానికి అంతటికి ఇచ్చాడు. యేసు ప్రభువుని నమ్ముకున్న ప్రతి ఒక్కరు అబ్రహాం సంతానం అని దేవుని వాక్యం. విశ్వాస సంబంధులే అబ్రహాం పిల్లలు అని ఉంది కదా. యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు దేవుని పిల్లలు అని ఉంది కదా. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలోను, గలతీ పత్రికలోను 3వ అధ్యాయంలోను, రోమా పత్రికలోను మీరు చదవండి 8వ అధ్యాయంలో మీకు కనిపిస్తుంది పిల్లారా. అబ్రహాముని గురించి 4వ అధ్యాయంలో కూడా మాట్లాడుతూ ఉంటుంది. అబ్రహాం గురించి 4వ అధ్యాయంలో మీరు చదవండి, అబ్రహాం గురించి మాట్లాడబడతా ఉంటుంది.
సో అబ్రహాము సంతానం అని అన్నప్పుడు, దేవుని బిడ్డలు అన్నప్పుడు అందరు దేవుని బిడ్డలే. ప్రతి పాస్టర్ యేసు ప్రభు ద్వారా రక్షణ పొందినోడే, ప్రతి విశ్వాస యేసు ప్రభు ద్వారా రక్షణ పొందినోళ్ళే, ప్రతి వ్యక్తులు, స్త్రీలు, పురుషులు అందరూ కూడా, రక్షణ పొందిన వాళ్ళందరూ కూడా యేసు ప్రభు బిడ్డలే. ఒక సంఘానికి సంబంధించిన వాళ్ళే. అదే సంఘం నేను చెప్పుకుంటూ వస్తామని ఇంత ముందు కూడా. సంఘం అంటే ఆయన శరీరం. ఆ సంఘాన్ని కడతానన్నాడు, ఆయన శరీరాన్ని బలపరుస్తానన్నాడు, ఆయన శరీరాన్ని దీవిస్తా. ఒక్క అవయవం పాడైపోయినా కానీ, ఒక్క అవయవం బాధపడుతున్నా కానీ, ఒక్క అవయవం కృంగిపోయే స్థితిలో ఉన్న దాన్ని లేవనెత్తాలి, స్వస్థపరచుకోవాలి, బలపరుచుకోవాలి, దాన్ని కలుపుకోవాలి. అంతేగాని బలహీనపరచటం, ఆ పాస్టర్ దోసుకోవటం, ఆ పాస్టర్ మంచోడు కాదని చెప్పటం, ఆ విశ్వాసి మంచిది కాదని చెప్పటం, ఈ విశ్వాసి మంచోడు కాదని చెప్పటం, నేరాలు మోపటము, కల్పించి చెప్పటము, కట్టుకథలల్లి పుట్టకథలల్లి చెప్పటం, వాళ్ళని పాడు చేయటం, బాధ పెట్టడం, కృంగదీయటం, వాళ్ళని దగ్గర ఉన్నటువంటిది అంతా కూడా దోచేసుకోవటం, వాళ్ళని హీనంగా చూడటం, నీచంగా చూడటం, అవమానానికి అప్పగించటం. ఇదా దేవుని సేవ? ఇదా కుటుంబము? ఇదా రక్షణ పొందిన జీవితం? ఇదా నూతన పరచబడిన జీవితం? నువ్వు మంచోడు అయితే, నీ సేవ మంచిదైతే, నీ సంఘం మంచిదైతే, నువ్వే మంచోడు అయితే మంచోడుగా ఉండు. ఎవడికి వస్తుంది నీ మంచితనం? నీకే వస్తుంది. అట్లా చెప్పి బిజినెస్లు చేసుకుంటా, గుడారాల పండుగలు పెట్టుకొని, పర్ణశాల పండుగలు పెట్టుకొని, సువార్త పండుగలు పెట్టుకొని, ఇంకా ఆ పండుగలని, ఈ పండుగలని, ఇంకా చాలా ఉండి అనుకోండి పెట్టుకొని, నువ్వే బాగుపడాలని, నువ్వే మంచిగా ఉండాలని, నువ్వే గొప్పగా ఉండాలని చెప్పుకుంటా పోతుంటే ఇంకా పండుగ వాతావరణం ఇక్కడ. యేసు ప్రభువు ఆ పండుగ రోజు నిలబడి ఏం చెప్పాడు? నా యందు విశ్వాసం ఉంచమని, ఇక కడుపులో నుండి జీవజల నదులు పొర్లి పారుతాయి అని చెప్పాడు కదా. జీవ నదులు పొర్లి పారేటట్లుగా ఉండాలి పండుగలంటే. హల్లెలూయా. దేవుని దగ్గరకు వచ్చిన ప్రతి బిడ్డ జీవితం దీవెనకరంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి. అతడు దీవెనకరంగా లేకపోయినా దీవించు అతన్ని. అతని దగ్గర 10 గొర్రెలుంటే 50 గొర్రెలు అయ్యేటట్లు చెయ్యి. ఆ 10 గొర్రెలు దోచుకోవద్దు. ఆయన కష్టాలను దోచుకోవద్దు. కొంతమంది పొలాలు దోచుకుంటారు, ఇళ్ళు దోచుకుంటారు, వాళ్ళు సంపాదన దోచుకుంటారు, కార్లు దోచుకుంటారు, డబ్బు దోచుకుంటారు, బంగారం దోచుకుంటారు, వస్త్రాలు దోచుకుంటారు, బైబిల్ దోచుకుంటారండి. బైబిల్ కూడా దొంగతనం చేస్తారండి పాస్టర్లు, దేవుని బిడ్డలు. నేను మాట్లాడుతున్న దేవుని బిడ్డల గురించే. పాస్టర్ అయినా కానీ దేవుని బిడ్డ అయినా, ప్రతి ఒక్కరు దేవుని బిడ్డే. విశ్వాసులైనా, పాస్టర్ అయిన విశ్వాస అయినా దేవుని బిడ్డలే. సో సంఘం అనేటువంటిది సెలబ్రేట్ చేసుకోవాలి పిల్లరా. కష్టపడి సంపాదించి, సంవత్సరం అంతా కష్టపడి సంపాదించి సమకూర్చున్న పంటతో సెలబ్రేట్ చేసుకోవాలి. 7 రోజులు సెలబ్రేట్ చేసుకోవాలి, పండగ చేసుకోవాలి. 7 రోజులు. 8వ రోజు మహాదినము. హల్లెలూయా. అది గొప్ప దినం. అది కూడా శనివారమే. శనివారం నుండి శనివారం వరకు పండగ చేసుకోవాలి. విశ్రాంతి దినం నుండి విశ్రాంతి దినం వరకు పండగ చేసుకోవాలి. అది దేవుడిచ్చిన ఆజ్ఞ ఇశ్రాయేలీలకి. ఈ దినం ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. సంవత్సరానికి ఒక 3 పండుగలు గట్టిగా చేయాలనుకోండి. ఈ పర్ణశాలల పండుగ ఒకటి, పస్కా పండుగ మెయిన్ గా, పులియన్ రొట్టెల పండుగ, గుడారాల పండుగ చెబుతారు కదా. ఇదే అన్ని పక్కన పెట్టేస్తారు. పస్కా పండుగ పక్కన పెట్టేస్తారు. అసలు పస్కా పండుగ అంటే పస్కా బలి పశువు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, మన కొరకు బలి అయిపోయిన యేసు ప్రభు వారు, రక్తాన్ని ఖర్చిన యేసు ప్రభు వారు. యేసు ప్రభు సెలబ్రేట్ చేసుకోవటం మానేస్తారు. ఇక వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు వాళ్ళ యొక్క గొప్పతనాన్ని, వాళ్ళ శక్తిని, వాళ్ళ ప్రభావాన్ని, వాళ్ళ పాటల్ని, వాళ్ళ ఆరాధనని, వాళ్ళ ప్రసంగాన్ని. ఇక ఏళ్ళనే గొప్ప చేసుకుంటారు, ఒక్కడొక్కడు గొప్ప చేసుకుంటారు. అక్కడ మాదే గొప్పదని చెప్పుకుంటారు. ఆ పండుగలన్ని రోజుల్లో, ఆ మీటింగ్లన్ని రోజుల్లో మా సంఘం గొప్పది, మా సంస్థ గొప్పది, మా సేవకుడు గొప్పడు. ఇప్పుడు కూడా చెబుతారు, చచ్చిపోయిన వాళ్ళ గురించి కూడా చెబుతారు. మా సేవకుడు అండి, ఆ సేవకుడే గొప్ప సేవకుడు. ఇంకా చచ్చిపోయిన వాడి గురించి ఎందుకురా బాబు, ఉండవాడి గురించి చెప్పండి. సరే జ్ఞాపకం చేసుకోండి, మంచిది. అని ఆయన గొప్ప అని చెప్పుకోవద్దు. దేవుడు గొప్ప, దేవుని వాక్యం గొప్ప. పస్కా బలిపశు యేసు ప్రభువారే. పర్ణశాలల పండగ మూలం యేసు ప్రభువారే. యేసు ప్రభువారి పంటనిచ్చింది, యేసు ప్రభువారి భూమినిచ్చింది, యేసు ప్రభువారి జీవాన్ని ఇచ్చింది, యేసు ప్రభువారి అభివృద్ధినిచ్చింది యేసు ప్రభువారే. రక్తాన్ని కార్చింది పాపముల కొరకు. దేవుని యందు విశ్వాసం ఉంచండి పిల్లారా, యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచండి. ఈ దిన పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. పండగ అంటే అందరూ చేసుకునేది పండగ. ఇప్పుడు చూడండి, చంద్రబాబు గారు గెలిచారు, ఆయన ముఖ్యమంత్రి అయ్యారు అని చెప్పి నేను పేదల్ని కరికరిద్దాం, జాలి చూపుదాం, అభివృద్ధి చేద్దాం, దీవిద్దాం, ఆశీర్విద్దాం. అలా చేస్తే 5 కోట్ల మంది ఆంధ్రులందరికీ మంచిదే. అలాగే తెలంగాణ కాంగ్రెస్ వచ్చింది,
రేవంత్ రెడ్డి గారు అలా చేస్తే చాలా సంతోషం, ఇంకా చేస్తే బాగుంటుంది. దేవుని స్తోత్రం. మన తెలుగు రాష్ట్రాలు అన్ని క్షేమంగా ఆశీర్వాదకరం ఉంటుంది. ఒక కులానికి ఒక మతానికి చేసుకోవటం కాదు, వాళ్ళకి నచ్చిన వాళ్ళని చేసుకోవటం కాదు, వాళ్ళ భూములకే చేయటం కాదు, వాళ్ళ జనానికి చేయటం కాదు, వాళ్ళ యొక్క వర్గానికే చేయటం కాదు. అన్ని వర్గాలు, ప్రతి ఒక్కళ్ళు, మనిషి అన్నవాడు, ఈ భూమి మీద ఉన్న స్త్రీ పురుషులు అందరూ ఒకటే, సమానం. అందరూ సమానమేనండి. అదే దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రేమ. ఇదేనో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. పండగ చేసుకుందాం అంటే సంతోషించుదాం, పంచుకుందాం. పండగ అంటే పంచుకోవటం, దోచుకోవటం కాదు, గొప్ప చేసుకోవటం కాదు, అభివృద్ధి చేసుకోవటం కాదు, విస్తరింప చేసుకోవటం కాదు, జల్సాలుగా సుఖంగా జీవించడానికి మీకు మీరు సంపాదించుకోవటం కాదు పిల్లారా. ఇతరుల కొరకు సహాయం చేయటము, లేని వారికి ఇవ్వటము, కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవటము, నిందల్లో అవమానాల దుఃఖంలో ఉన్న వారికి సహాయం చేయటము, బాధలో ఉన్న వారికి సహాయం చేయటము, విసుగు చెంది వేసారిపోయిన వారికి సహాయం చేయటము. ఇప్పుడు లోదర మిషన్లు, సిఎస్ఐ మిషన్లు, బ్యాప్టిస్ట్ మిషన్ల గురించి విమర్శిస్తారు చాలా మంది. పెద్ద పెద్ద సంస్థలు అండి. ఒకప్పుడు వాళ్ళు విత్తనాలు వేసారు, ఫౌండేషన్ వేసారు, కాబట్టి నువ్వు కట్టుకుంటూ వస్తున్నావు. విత్తేడు ఒకడు, కోసేవాడు ఒకడు, బైబిల్ చెబుతా ఉంది కదా. సో అందరిని గౌరవించాలి, అందరిని ప్రేమించాలి. దేవుడు అందరిని ప్రేమిస్తున్నాడు, అందరిని గౌరవిస్తా ఉన్నాడు. పండగ చేసుకోమంటున్నాడు. యేసు క్రీస్తుని విశ్వసించండి, నమ్మండి, అది మీకు పండగగా మార్చబడుతుంది. మీరు జయం పొందుతారు, విజయాన్ని పొందుతారు, ఆనందాన్ని చూస్తారు, సంతోషాన్ని చూస్తారు, మీ జీవితంలో ఆశీర్వాదం మీరు కనుగొంటారు. హల్లెలూయా. అలాగే ఇశ్రాయేలీయులు పండగ చేసుకోమని దేవుడు చెప్పాడు. ఆ యొక్క పర్ణశాల పస్కా పండుగ కూడా చేసాడు యేసుప్రభు వారు. పులియని రొట్టెల పండుగ కూడా చేసాడు యేసుప్రభు వారు. తర్వాత ఈ యొక్క గుడారాల పండుగ, పర్ణశాలల పండుగ. దేవుని స్తోత్ర. ఆ పండగ రోజు యేసు ప్రభు వారు గొప్ప విషయాన్ని చెబుతా ఉన్నాడు. అందరిని అంటున్నాడు ఆయన దగ్గరకు రమ్మంటున్నాడు. దప్పికొనిన వారు, ఆకలితో ఉన్నవారు, బాధల్లో ఉన్నవారు, దుఃఖంలో ఉన్నవారు, వ్యాకులంలో ఉన్నవారు, వేసారిపోయిన వారు, విసుగు చెందినటువంటి వారిని అందరినీ పిలుస్తూ ఉన్నాడు. దప్పికి తీర్చుకోమంటున్నాడు. జీవజలాన్ని ఉబికింపజేస్తానంటున్నాడు. విసర్జించు వాని యొక్క కడుపులో నుండి జీవజలాలు ఉబుక్కుంటా పైకి పొర్లుకుంటూ వస్తాయి అంట. మొత్తం నింపేస్తాయి, తడిపేస్తాయి, జీవాన్నిస్తాయి. హల్లెలూయా. తెప్పరెలు చేస్తాయండి భూమిని. మనుషులు తెప్పరెలు చేయాలండి. మనుషులు తెప్పరెలు చేసేది నిజమైన సేవ. బాధ పెట్టేది, దుఃఖ పెట్టేది, హింస పెట్టేది, అవమానించేది కాదు సేవ అంటే. ఏ సేవకుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ విశ్వాసైనా గుర్తుపెట్టుకోండి, ఏ సంఘమైనా గుర్తుపెట్టుకోండి. మీ సంఘం గొప్ప అనుకోకండి. ఒకళ్ళు మా సంఘమే గొప్ప అనుకున్నారు, మూలం పెట్టేసేసాడు దేవుడు తీసుకెళ్ళి. ఈ దినాలు కూడా చాలా మంది ఉన్నారు, మేమే గొప్ప, మా సంఘమే గొప్ప, మా సేవకులే గొప్ప అనుకునే గర్వపడేవాళ్ళు. అహంకారం, అది కూడా దుష్టత్వం, నీచత్వం, నికృష్టమైన ఆత్మ, అది కూడా పనికిమాలిన ఆత్మ, నీచమైన ఆత్మ. ఈ ఆత్మ నుండి విడుదల పొందుతురు గాక, జీవజలం ఉబుకులు గాక. పరిశుద్ధాత్మ సన్నిధి, ప్రేమ, అభిమానము, అనురాగము, ఆప్యాయత, క్షమాపణ, దీవించే మంచి మనస్సు, మంచి హృదయము, అనురాగము, సాత్వికము, ఓపిక, సహనము, మంచితనము, విశ్వాసము, ఆశా నిగ్రహం, విశ్వాసం, నిరీక్షణ, ఇవన్నీ ఉబ్బుకుంటూ వస్తాయి మన లోపల నుండి. మనకి ఏది అవసరమో, ఏ సమయానికి ఏది అవసరం అది వస్తుంది పిల్లారా. అది రావాలి పిల్లారా. అది వచ్చినోడే సేవకుడు, నిజమైన సేవకుడు. నీ మనస్సాక్షికి తెలుసు నువ్వేంటో, నీ హృదయానికి తెలుసు నువ్వేంటో, నువ్వు ఎందుకొరకు ఇంత ప్రయాసపడుతున్నావు, ఇంత గట్టి మాట్లాడుతున్నావో నీ మనస్సాక్షి తెలుసు. ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచండి, మేలు చేయండి, మంచి చేయండి, మీకు కలిగిన దాంతో సెలబ్రేట్ చేసుకోండి. ఎలాగ ఇవ్వటం ద్వారా సెలబ్రేట్ చేసుకోండి, పంచడం ద్వారా సెలబ్రేట్ చేసుకోండి, కనికరం చూపటం ద్వారా సెలబ్రేట్ చేసుకోండి, అనురాగాన్ని, ఆప్యాయతను పంచడం ద్వారా సెలబ్రేట్ చేసుకోండి. యేసు క్రీస్తు వారి విశ్వాసించి జీవ జలాన్ని ఉబికింపజేసుకోండి. మీ కడుపులో నుండి, హృదయాంతరంగాల్లో నుండి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు మార్చబడుదురు గాక. మీ కుటుంబాలు, మీ జీవితాలు దీవెనకరంగా ఉండను గాక. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కృపను సమృద్ధిగా మీ జీవితాలు కొమ్మరించను గాక. నష్టంలో, కష్టంలో, బాధల్లో, దుఃఖాలు, వ్యాకులాలు, వ్యసనాల్లో ఉన్నటువంటి వారికి యేసు నామములో విడుదల కలుగును గాక. ఇప్పుడే రక్షణ కలుగును గాక. అద్భుతమైన పరలోకపు దేవుని సన్నిధి నిండుగా నింపును గాక. పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకము కొమ్మరించబడును గాక. ప్రతి బిడ్డ హృదయాన్ని నింపును గాక. బాధలు, కష్టాలు, నిందలు, అవమానాలు ఉన్నటువంటి వారికి విడుదల కలుగును గాక. సౌత్ ఇండియాలో, నార్త్ ఇండియాలో, ఈస్ట్ వెస్ట్ అంతటా కూడా దేవుని శక్తి ప్రభావము, let the Holy Ghost anointing spread out every area of the India and throughout the world.
whole universe in the name of Jesus. Be filled with the Holy Ghost anointing, the love of God, compassion of God, mercy of God. Hallelujah. Be blessed and be fruitful, my friends, in the name of Jesus. My brothers and sisters in the Lord, be blessed. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని సమృద్ధి కృత దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుల మహోన్నతుల ఘనమైన తండ్రి, విన్న ప్రతి మాట మా గుండె లోతులు తాకి బలపరిచి దీవించిన గాక. మా దేశాన్ని, మా రాష్ట్రాలను దీవించిన గాక. మా ప్రజలను దీవించిన గాక. ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రతి దేశము దీవించబడిన గాక. ప్రతి రాష్ట్రము దీవించబడిన గాక. అగ్ని అభిషేకము నిండుగా నింపును గాక ప్రభా. మా ప్రాంతాలు, మా కుటుంబాలు, మా జీవితాలు, మా హృదయాలు, మా అంతరంగాలు నీ సన్నిధి నింపును గాక. నీ అగ్ని అభిషేకం నింపును గాక. నీటి ఓటలు ఉబికింప చేయును గాక. నీ యందు విశ్వాసం ఉబుకుకుంటా పొర్లుకుంటా పారును గాక ప్రభట్టి రీతిగా మమ్మల్ని దీవించండి. ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా, శారీరకంగా, మానసికంగా, సాంఘిక పరంగా, సామాజికంగా అన్ని విషయాల్లో మేము దీవించబడుతుంది గాక. మా దేశం, మా రాష్ట్రాలు రక్షణ పొందును గాక. మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి గారు, గవర్నర్ గారు, రాష్ట్రపతి గారు, దేవా తండ్రి నాయన, ఆది నుండి అంతం వరకు, మొదటి వారి నుండి చివరి వారి వరకు, స్త్రీలు, పురుషులు, పిల్లలు, చిన్నలు, పెద్దలు అందరూ రక్షణ పొందుదురు గాక. మా దేశం అంతా, మా రాష్ట్రాలన్నీ, మా జిల్లాలన్నీ, పల్లెలన్నీ, తాండాలన్నీ రక్షణ పొందును గాక. అనేక ప్రాంతాల్లో, రాష్ట్రాల్లో, జిల్లాల్లోనికి, దేశాల్లోనికి నీ శక్తి నదిలాగా ప్రవహించును గాక. నీ యొక్క పండుగ వాతావరణం ఉండును గాక. నీ ఆశీర్వాదాలు, నీ దీవులను అందరూ పంచుకుందురు గాక. కలిగి ఉన్న వారు లేని వారికి ఇచ్చుదురు గాక. ఐశ్వర్యవంతులు పేదవారికి జ్ఞాపకం చేసుకుందురు గాక. జక్కయావాలి సగం ఆస్తిని పేదలు పంచుదురు గాక. అన్యాయంగా ఎవరి దగ్గర అయితే తీసుకున్నారో వారికి నాలుగంతలు ఇచ్చుదురు గాక. అన్యాయం, మోసము, దగ, అబద్ధము కొట్టివేయబడును గాక. అప్పుడే ప్రభ పండగ వాతావరణం మేము చూడగలుగుతాం. పండగ వాతావరణం ప్రతి క్రైస్తవ జీవితంలో, ప్రతి దేశంలో, రాష్ట్రంలో, సంఘంలో, సేవకుని కుటుంబంలో ఉండును గాక. దీవించబడుదురు గాక, ఆశీర్వదించబడుదురు గాక. మహిమ ఘనత నీకే చెల్లిస్తూ ఈ సమయ దినం కొరకు వందనా చెల్లిస్తూ మా ప్రభుని రక్షకుడైన యేసయ్య శ్రేష్టమైన గొప్ప నామములు స్తుతించి ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్ముడు ఆయన సన్నిధి, సహవాసం, కాపుదల, భద్రత కూడిన మనందరి సకల పరిశుద్ధులకు సదాకాలం ప్రభు రాకడ వరకు తోడై ఉండి నడిపించుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరూ ప్రభు పేట హృదయపూర్వక వందనాలు. మళ్ళీ తిరిగి రేపు కలుసుకునేంత వరకు దేవుని చిత్తమైతే ఎనిమిదిన్నర కలుసుకున్నాం రాత్రి. కొంచెం కుదరట్లేదు, వాతావరణం కూడా అనుకూలంగా లేదు మెయిన్గా, సో కొద్దిగా లేట్ అయ్యింది. ఎనీహౌ మీతో మాట్లాడని ఆశపడ్డాను. అందరు విజిట్ చేయండి దేన్ని, జాన్ సామ్యూయల్ ముక్కాల యూట్యూబ్ని. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబ సమృద్ధి కృత దీవించి ఆశీర్వదిస్తున్నారు. ప్రతిరోజు వాక్యం వినండి, మరవకుండా వినండి, తప్పక వినండి. దేవుడు మీ కుటుంబాలు ప్రతిరోజు మీతో ఏం మాట్లాడాలో నేను దేవుడిని అడిగి తీసుకొస్తున్నాను. ఎవ్రీడే ఐఎమ్ ఆస్కింగ్ గాడ్ టు స్పీక్ అవుట్. దట్స్ వై ఐఎమ్ స్టాండింగ్ బిఫోర్ యూ అండ్ స్పీకింగ్ అవుట్ సో మెనీ థింగ్స్ త్రూ ద హోలీ గోస్ట్ fire and inspiration. Praise the Lord. Today God blessed you. I believe that strongly in my heart. God is blessed God, and He is blessing you and your family right now. He blessed you already, and always He blesses you. Praise the Lord. See you tomorrow by 8:30 p.m. Indian time. Until then, take care. Praise the Lord. God bless you all.